ఫ్రెండ్స్, నా పేరు జయకృష్ణ అండ్ ఈరోజు మనం మోవోనో నుంచి మోవోనో AUA03 మైక్ని అయితే అన్బాక్సింగ్ చేసి దాని సౌండ్ టెస్ట్ అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి పాడ్కాస్టింగ్ మైక్రోఫోన్ అనమాట. సో ఇది ఎక్కువగా డబ్బింగ్ చెప్పేవారికి, వాయిస్ ఓవర్ చేసేవారికి, యూట్యూబర్స్కి, ఆడియో సాంగ్ రికార్డింగ్ చేసేవారికి, గేమర్స్కి, లైవ్ స్ట్రీమ్ చేసేవారికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి కంటెంట్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. పైన చూసుకుంటే ఇక్కడ మోవోనో అనే బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ మధ్యలో పాడ్కాస్టింగ్ మైక్రోఫోన్ కిట్ అని రాసి ఉంది. అండ్ కింద మోడల్ నెంబర్ అయితే ఇచ్చారు, AUA03 ప్రొఫెషనల్ ఆడియో ఇన్నోవేషన్ అని అయితే ఉంది. బాక్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మోవోనో బ్రాండ్ నేమ్ అయితే కనిపిస్తుంది. సో బాక్స్ బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇది నాకు ఆఫర్లో 2100 రూపీస్కే వచ్చింది. సో ఇప్పుడు బాక్స్ లోపల ఏమున్నాయో చూద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు యూజర్ మాన్యువల్ అలాగే హ్యాపీ కార్డ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ విండ్ ఫామ్ క్యాప్, పాప్ ఫిల్టర్. సో ఇక లోపల చూసుకుంటే షాక్ మౌంట్, మైక్రోఫోన్ కేబుల్, ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు, మొబైల్ అండ్ ల్యాప్టాప్ కనెక్ట్ చేయడానికి, మైక్రోఫోన్ స్టాండ్, ఒక టేప్ ప్లాంట్ అయితే ఇచ్చారు, టేబుల్ క్లాంప్ అండ్ లాస్ట్ ఫైనల్గా మైక్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ పక్క పెట్టేసి వీటి క్వాలిటీ అండ్ ఆడియో టెస్ట్ని అయితే చూద్దాం. సో మైక్ చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. ఈ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేయలే ఇంత క్వాలిటీ వస్తుందని. అండ్ ఈ బడ్జెట్లో ఇంతకన్నా బెటర్ మైక్ అయితే మీకు ఇక్కడ లేదు. అండ్ షాక్ మౌంట్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇందులోనే మనం మైక్ని అయితే ఫిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ యాంటీ విండ్ ఫామ్. అండ్ ఇది నాయిస్ రాకుండా చూస్తుంది. ఇది టేబుల్ క్లాంప్, టేబుల్కి అయితే ఫిట్ చేయాలి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పాప్ ఫిల్టర్, పాప్ సౌండ్స్ పిక్ చేస్తుంది. అండ్ దీని క్వాలిటీ కూడా పర్లేదు. అండ్ నెక్స్ట్ స్టాండ్ అయితే ఉంది. స్టాండ్ అయితే ఓకే, పర్లేదు, మరీ అంత క్వాలిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మైక్రోఫోన్ కేబుల్ 3 పిన్ ప్లగ్తో అయితే వస్తుంది. కేబుల్ అయితే చూడడానికి క్వాలిటీగా ఉంది. అండ్ మీకు ఆప్షనల్గా ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు. అండ్ మీకు ఇప్పుడు 2 కేబుల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. గ్రీన్ కలర్ హెడ్ ఫోన్ సింబల్ అడాప్టర్లో ఆడియోను రికార్డింగ్ చేస్తూ లైవ్లో ఇయర్ ఫోన్స్లో వినొచ్చు. అలాగే పింక్ కలర్లో రికార్డింగ్ సింబల్ అడాప్టర్లో 2.1 హెడ్ ఫోన్ జాక్కి కనెక్ట్ చేసి 3.1 హెడ్ ఫోన్ జాక్ని మొబైల్కి కానీ ల్యాప్టాప్కి కానీ DSLRకి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మైక్ని అయితే సెటప్ చేసి చూద్దాం. మీరు సెటప్ చేసేటప్పుడు యూజర్ మాన్యువల్ని చూసైనా చేయండి, లేదా వీడియోని చూసైనా చేయండి. నా దగ్గర టేబుల్ అయితే అవైలబుల్గా లేదు ఫ్రెండ్స్, అందుకే నా దగ్గర ఉన్న ట్రైపాడ్కి కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను.
మీ దగ్గర కెమెరా డిఎస్ఎల్ఆర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే వాటికి కనెక్ట్ చేసుకోండి. మీరు రికార్డింగ్ చేసేటప్పుడు మైక్ ఫ్రంట్ సైడ్ మాత్రమే మోవోనో లోగో దగ్గర నుంచి రికార్డ్ చేయండి. మైక్ బ్యాక్ సైడ్ నుంచి రికార్డ్ చేయకండి. మైక్కు దగ్గరగా మాత్రమే రికార్డింగ్ చేయాలి. సో ఇప్పటిదాకా మీరు విన్న ఆడియో మొత్తం ఈ మైక్ నుంచే రికార్డింగ్ చేశాను. రెడ్మీ K20 Pro మొబైల్ నుంచి అయితే రికార్డింగ్ చేశాను. దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియజేయండి. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు కావాలంటే అమెజాన్లో పర్చేస్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.